హరే కృష్ణ అందరికి వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 85వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి చూద్దాం. మనం ఈ రోజు చూస్తున్నటువంటిది శ్రీకృష్ణుడు బలరాముణ్ణి ఉద్దేశించి వసుదేవుడు చేస్తున్నటువంటి కీర్తన, ఆ, విన్నపము, ఏదైనా చెప్పొచ్చు. సో కృష్ణుడు బలరాముణ్ణి ఆ, సామాన్యమైనటువంటి వ్యక్తులుగా ఆయన పరిగణించడం లేదు. ఇప్పుడు కృష్ణుడు బలరాములు యాక్చువల్గా తన పుత్రుడు, వసుదేవుడి యొక్క పుత్రుడు అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా వసుదేవుడి యోగమాయ ప్రభావం వల్ల తను వాళ్ళిద్దరినీ కూడా సామాన్యమైనటువంటి తన పుత్రులుగానే భావించారు. అయితే ఇంతకు ముందే కురుక్షేత్ర కురుక్షేత్రంలో చాలా మంది మునులు, ఋషులు అక్కడికి వచ్చి శ్రీకృష్ణ భగవానుని కీర్తించడం, స్వయంగా తాను కూడా వినడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు కీర్తించినటువంటి కీర్తనలన్నీ విన్న తరువాత, ఆ తర్వాత తాను చూసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో, కృష్ణ బలరాముల యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకున్న తర్వాత కొంత సమయానికి ఆయన రియలైజ్ అయిపోయారు. కృష్ణుడు బలరాముడు నా పుత్రులు కాదు, కేవలం వాళ్ళు నా పుత్రులుగా వాళ్ళు అవతరించినటువంటి దేవాది దేవుడు, చివరికి మహతత్వానికి కూడా మూలం, పరమాత్మకు కూడా మూలం దేవాది దేవుడు భగవానుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఇక వాళ్ళ యొక్క గొప్పతనం గురించి ఇప్పటి వరకు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఇంకొక 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడి గురించి, బలరాముడి గురించి వసుదేవుడు ఏం మాట్లాడాడు అనేటువంటి విషయం ఆయన కంక్లూడ్ చేస్తారు. ఆ తరువాత బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఉపదేశం చేస్తారు. ఇది కృష్ణుడు వసుదేవుడికి ఉపదేశం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఈ రోజు చూద్దాం మనం. ఓకే, 19వ శ్లోకం. ప్రమీల మాతాజీ. తత్తే గతోస్మ్యరణమధ్యపథారవిందం తత్తే గతో స్మరణమద్య పదారవిందం ఆపన్న సంస్కృతి భయాపమహార్తబంధో ఆపన్న సంస్కృతి భయాపహమార్తబంధో ఏతావతాళమలమింద్రియలాలసేనా ఏతావతాళమలమింద్రియలాలసేన మర్త్యాత్మధృక్త్వయి పరే యదపత్య బుద్ధి. మత్యాత్మదృక్త్వయి పరే యదపత్య బుద్ధి. కనుక ఓ ఆర్తబంధు, శరణాగతులకు వారి సంసార భయంను నశింపజేసడి నీ పాదపద్మముల్ని నేను ఇప్పుడు ఆశ్రయించి తిని చాలు. నాకు దేహాత్మ బుద్ధిని కలుగునట్లు చేయునది భగవంతుడబగు నిన్ను కేవలం నా పుత్రునిగా భావించినట్లు చేయునది నగు ఇంద్రియ భోగ అత్యాస ఇక చాలు. భాష్యము. తాను భగవంతుని జనకుడైన కారణమున విశేషముగా ఐశ్వర్యమును పొందుటకు యత్నించినట్లుగా తలచి వసుదేవుడు ఇచ్చట తన్ను నిందించుకునినని శ్రీలజీవ గోస్వామి పలికిరి. ఈ విధముగా కేవలం విశుద్ధ భగవత్ ప్రేమతో సంతుష్టుడైనట్టి వ్రజరాజు నందునికి తనకు వసుదేవుడు వ్యత్యాసమును చూపుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం. నందుడికి వసుదేవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసము అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. వసుదేవుడు స్వయంగా భగవంతుడి యొక్క పుత్రుడు. వసుదేవుడు స్వయంగా భగవంతుడికే తండ్రి. మరి భగవంతుడు అంటే సమస్త ఐశ్వర్యాలని కలిగి ఉన్నటువంటి వాడు. మరి ఆయన తండ్రికి ఇంకెన్ని ఐశ్వర్యాలు ఉండవు? అయితే ఇన్ని ఐశ్వర్యాలు భగవంతుడి కారణంగా తను పొందినటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా వసుదేవుడు అనుభవిస్తూ ఉన్నాడు. సో ఇప్పటి వరకు కృష్ణ బలరాముల్ని కేవలం తన పుత్రుడుగా భావిస్తూ ఈ ఐశ్వర్యాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, శ్రీకృష్ణుని దేవాది దేవుడిగా కాకుండా సామాన్యమైనటువంటి నా పుత్రుడు, తన బాలుడుగా భావించడం అనేటువంటి ఒక పెద్ద మిస్టేక్. రెండవది, తనకున్నటువంటి ఐశ్వర్యంతో ఇంద్రియ భోగం చేయడం. ఈ 2 భ్రమ. ఇవన్నీ కూడా నన్ను ఇలా భ్రమలో ఉంచేసావు. ఓకే, ఒకటి నీ ఐశ్వర్యాన్ని నేను అనుభవించడం, రెండవది నీ గొప్పతనాన్ని తెలుసుకోలేకుండా నువ్వు సామాన్యమైనటువంటి పుత్రుడుగా నేను పరిగణించడం. ఈ రెండింటి నుంచి నన్ను ముక్తుని చెయ్యి అని చెప్పేసి వసుదేవుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి అంటున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభుజీ. సూతి గృహే నను జగాద భవానజోనౌ सूति गृहे नम जगाद
భవానజోనౌ సంజన్య ఇత్యనుయుగం నిజధర్మగుప్త్యై సంజజ్ఞేత్యమయుగం నిజధర్మగుప్తై నానాతనూర్ఘన ఘన నానాతనూర్గఘనవద్విధదజ్ఞహాసి నానాతమార్గ ధన విద్వితద జ్ఞహాసి కోవేద భూమ్నా ఉరుగాయ విభూతిమాయాం కో వేద భూమ్నా పురుగాయ విభూతి మాయాం. కడచిన యుగములలో అది వరకే పలుమార్లు మాకు పుత్రునిగా జన్మించుటవని జన్మరహితుడమైన నీవు సూతికా గృహమునందు ఉన్నప్పుడే మాకు నిజముగా చెప్పి ఉంటుంది. స్వధర్మ రక్షణకై నీవు ఈ దివ్య దేహములను ప్రకటించుచు పిదప అవ్యక్తమొనచుదు. ఇది మేఘము వలె ప్రకటమై అప్రకటమగుట వంటిది. ఓ పరమకీర్తనీయుడా, సర్వవ్యాపి నీ విభూతి విస్తారం యొక్క మోహక శక్తిని ఎవరు అవగతం చేసుకొనగలరు? భాష్యము. శ్రీకృష్ణుడు తొలుత దేవకి వసుదేవులకు వారి ఆ, స్మృతి స్మృతిన సుతన జన్మలో జన్మించి ఉండెను. తదనంతరము వారే అతిథి కశ్యపులుగా అతనికి తల్లిదండ్రులు లేరు. ఇక ఇప్పుడు మూడోసారి అతడు వారి పుత్రునిగా ఆవిర్భవించింది. హరే కృష్ణ. యాక్చువల్గా కృష్ణి సుతప వీళ్ళిద్దరూ ఇంతకు ముందు జన్మలో శ్రీకృష్ణ భగవానుడికి చాలా గొప్ప తపస్సులు చేశారు. ఓకే, శ్రీకృష్ణుడు తొలుత దేవకీ వసుదేవులకు వారి కృష్ణి సుతప జన్మలో జన్మించడం అనేటువంటి జరిగింది. ఆ తరువాత వారిద్దరే అదితి కశ్యపులుగా మళ్ళీ అవతరించడం అనేటువంటి జరిగింది. అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు మళ్ళీ భగవంతుడు వాళ్ళకి పుత్రుడుగా జన్మించడం అనేటువంటి జరిగింది. ఎవరు అదితి కశ్యపుల యొక్క భగవంతుడు? ఎవరు అవతారం? కపిల భగవానుడు కపిల వామనుడు భగవానుడు ప్రభు. వామనుడు కపిల భగవానుడు అదితి కశ్యపుల పుత్రుడా? కాదు, వామనుడు కర్దమముని వామనుడు కర్దమముని వామనుడు ప్రభుజీ వామనుడు సారీ దేవహూతి కర్దమముని వామనుడు. వచ్చేస్తారు. వామనుడు ప్రభుజీ వామనుడు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మూడవసారి భగవంతుడు వాళ్ళకి పుత్రుడుగా ఆవిర్భవించడం అనేటువంటి జరిగింది, దేవకి వసుదేవులుగా. ఓకే, దేవకి వసుదేవులుగా వాళ్ళు ఆవిర్భవించినప్పుడు మళ్ళీ తిరిగి కృష్ణుడు అంటే ఇలా అనేక సందర్భాలలో శ్రీకృష్ణ భగవానుడు ఆ, అవతరిస్తూ ఉన్నారు. ఓకే, అవతరిస్తూ ఉన్నారు. కానీ ఇన్నిసార్లు అవతరించినా కానీ భగవంతుడి యొక్క మూలతత్వం అనేటువంటిది మార్పు లేదు. ఇన్నిసార్లు కూడా మేము నిన్ను సామాన్యమైనటువంటి పుత్రుడుగా మా పుత్రుడుగానే మేము భావించడానికి కారణం నీ యొక్క మోహక శక్తి. నీ మోహక శక్తి కారణంగా నువ్వు దేవాది దేవుడివి అనేటువంటి విషయాన్ని మేము అవగతం చేసుకోలేని విధంగా మమ్మల్ని ఉంచేసావు నువ్వు అని అంటున్నారు అనమాట. అందుకనే గడిచిన యుగములలో ఇదివరకే పలుమార్లు మాకు పుత్రుడిగా జన్మించదు అని జన్మరహితుడమైనటువంటి నీవు సూతికా గృహమునందు ఉన్నప్పుడే మాకు నిజముగా చెప్పి ఉండేవి. సో ఇంతకు ముందే కృష్ణుడు చెప్పారు, నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు మీకు అవతరించాను, ఇప్పుడు మళ్ళీ అవతరిస్తున్నాను మీకు పుత్రుడుగా అనేటువంటి విషయాన్ని చెప్పారు. అప్పుడు విన్నారు. అంటే భగవంతుడు అవతరించక ముందే ఆ నేను నీకు పుత్రుడుగా అవతరించబోతున్నాను అనేటువంటి విషయం చెప్పినప్పుడు వాళ్ళకి తెలుసు స్వయంగా భగవంతుడే మనకి పుత్రుడుగా కలుగుతున్నారు అని. తెలిసినా సరే పుట్టిన వెంటనే భయపడ్డారు. కృష్ణుని ఎవరు చంపేస్తారో, కృష్ణుని కంసుడు చంపేస్తాడేమో, కంసుడి సైన్యం చంపేస్తుందేమో అని భయపడి మళ్ళీ కృష్ణుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి నందుడి దగ్గర వదిలేసి రావడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఆయన అసలు యాక్చువల్గా ఆయన కారాగారంలో ఉన్నటువంటి ఆయన కృష్ణుని తీసుకొని కారాగారంలో నుంచి బయటికి రావడమే సాధ్యం కాదు. కానీ కృష్ణుడు పుట్టాక అది సాధ్యమైంది. అప్పుడైనా కానీ కృష్ణుడి మీద ఆయనకి ఆయనకున్నటువంటి డౌట్లన్నీ తీరిపోయి ఉండాలి. ఆయన భగవంతుడు అనేటువంటి విషయం ఆయన పూర్తిగా అప్పుడే తెలుసుకుని ఉండాలి. కానీ అలా తెలుసుకోలేదు ఆయన. మళ్ళీ ఆయన తీసుకెళ్లి నందుడి దగ్గర వదిలేశారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మళ్ళీ ఆయన కారాగారంలోకి రాగానే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి స్పృహని తెచ్చుకోవడం, మళ్ళీ కారాగారాన్ని బంధింపజేయడం, ఇవన్నీ జరిగినాయి. మరి అప్పుడైనా ఆయనకి తెలియాలి భగవంతుడి నియంత్రణలోనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయం. అయినా కానీ ఆయనకి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? యోగమాయ భగవంతుడి యొక్క మోహక శక్తి, యోగమాయ. భగవంతుడి యొక్క యోగమాయ ప్రభావం వల్ల వాళ్ళకి భగవంతుడు అనేటువంటి విషయం తెలిసినా కొంత సమయానికి వాళ్ళు మర్చిపోయేలా చేసింది ఈ యోగమాయ. ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ సూతికాగ్రహం అంటే ఏంటి కృష్ణులకు ప్రభుజీ? కృష్ణి సుతపకి ఆ, ఏ ఏ పేరుతో వచ్చారు ప్రభుజీ? తెలియదు మాతాజీ అప్పుడు ఏ పేరుతో వచ్చారు. వృష్ణి గారు కూడా సారీ యాజ్ఞవల్క్యుడు ఏమనుకుంటా ప్రభుజీ. పేరు యాజ్ఞవల్క్యుడు కాదు.
తర్వాత చూసి చెప్తాను మాతాజీ. ఓకే. సుజాత మాతాజీ, మీ ప్రశ్న ఏంటి? సూతికా గృహము అంటే ఏమిటి అని అడుగుతుంది. సూతికళా గృహం అంటే సుతప గృహం కదా ప్రభుజీ, ఆహా, వృష్ణి సుతపని కదా, సుతప డెలివరీ గృహం అంటారా? డెలివరీ అయ్యే గృహము. డెలివరీ అయ్యే ప్లేస్ ప్రసూతి అంటారు. ప్రసూతి. ప్రసూతి. ఓకే ప్రభు. ప్రసూతి. అవునా, హరే నేను కృష్ణ. సుతప అనుకున్నా ప్రభు. అదే సుతప అని సుతప గృహం అనుకున్నా. ప్రసూతిదే సూతిక అద్దాలలో అనేది కూడా ఉండేది కదా అని అడిగాను. ఇప్పుడు డెలివరీ అవడానికి అవే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్. ఓకే. హరే ఓకే. కృష్ణ. నెక్స్ట్ 21వ శ్లోకం. సుజాత మాత చదవండి. ఆకర్ణ్య శ్రీ శుక ఉవాచ శ్రీ శుక ఉవాచ ఆకర్ణ్యేత్తం పితుర్వాక్యం భగవాన్ సాత్వతర్షభః ఆకర్ణ్యేతం పితుర్వాక్యం భగవాన్ సాత్వతభర్షదాభ ప్రత్యాహ ప్రశ్రయానమ్రః ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా. ప్రత్యాహ ప్రశ్నయామాం నమ్రాం ప్రహసన్ శ్లక్షయా గిరా. శుకదేవ గోస్వామి పలికెను. శ్రేష్ఠుడకు భగవానుడు తన తండ్రి పలుకులను వినినవాడై వినయముతో శిరము వంచి నమస్కరించి నవ్వుచు మృదు స్వరముతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. భాష్యం. తనను తండ్రి స్తుతించిన పిమ్మట శ్రీకృష్ణుడు ఏమని తలసనో శ్రీల జీవ గోస్వామి ఇట్లు వివరించిరి. బ్రహ్మాది దేవతలైనను ఆశంభరానట్టి నిత్యమైన నా తండ్రి పాత్ర వసుదేవునికి లభించినది కనుక నా భగవత్ లక్షణముల చింతనలో ఇతడు మగ్నుడు కాకూడదు. పైగా ఇతని భయభక్తులతో కూడిన గౌరవ భావమును నన్ను గొప్పగా ఇబ్బందికి గురి చేయుచున్నది. ఇటువంటి పరిస్థితిని తప్పించడానికే కంసుడు వధనానంతరము నేను నా పట్ల బలరాముని పట్ల వీరి విశుద్ధ పితృ ప్రేమను దృఢపరచుటకు విశేష యత్నము కావించి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తుగా మునుల వాక్కులో నా దేవత్వమును గురించి దేవకీ వసుదేవుల ఎరుకను ఇప్పుడు జాగృత పరిచినవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. సో ఎప్పుడైతే వసుదేవుడు ఈ విధంగా మాట్లాడాడో, ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థనలు కృష్ణుని బలరాముని ఉద్దేశించి ఏవైతే ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనలన్నీ చేసిన తరువాత ఇప్పుడు కృష్ణుడు ఆయనతోటి తిరిగి మాట్లాడటానికి సిద్ధమయ్యారు. మాట్లాడడానికి సిద్ధమైనటువంటి సమయంలో ఆయన వసుదేవుడి వైపు చూసి కొంచెంగా నవ్వడం అనేటువంటిది జరిగింది. దీని వెనకాల అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి జీవ గోస్వామి మనకి ఆయన రాసినటువంటి సందర్భంలో తెలియచేశారు. ఆయన ఏమని చెప్పారు జీవ గోస్వామి రాసినటువంటి దాంట్లో అని అంటే, నేను దేవాది దేవుణ్ణి అనేటువంటి విషయం వసుదేవుడికి తెలియకుండా ఉండడానికి నేను సాయశక్తిలా ప్రయత్నం చేశాను. కంసుడిని వధించినప్పుడు కూడా వసుదేవుడికి నా దివ్యత్వం తెలిసిపోతుంది అని చెప్పేసి కృష్ణుడు బలరాముడు సామాన్యమైనటువంటి పుత్రులుగానే వాళ్ళు గుర్తుంచుకునే విధంగా ఆయన మీద యోగమాయ ప్రభావాన్ని ఉంచారు. అప్పుడు కూడా ఆయన దివ్యత్వాన్ని తెలియకుండానే చేశారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు మునులు మాట్లాడినటువంటి మాటలు విన్నటువంటి వసుదేవుడు తిరిగి తనని దేవాది దేవుడిగా గుర్తించడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం వలన వసుదేవుడు కృష్ణుణ్ణి ప్రేమగా వాత్సల్య ప్రేమతోటి చూడాల్సినటువంటి తాను భగవంతుడి పట్ల భక్తి, భయం, కొంచెం వినమ్ర భావం, ఇవన్నీ కూడా ఒక తండ్రికి పుత్రుల పట్ల ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తండ్రి పుత్రుల బంధాన్ని అనుభవించడం అనేటువంటిది సాధ్యం కాదు. పుత్రుని భగవంతుడిగా భావించేసి పుత్రుని పూజలు చేయడం, లేకపోతే నమస్కరించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు అనుకోండి, ఇక వాళ్ళిద్దరి మధ్య వాత్సల్య ప్రేమ అనేటువంటిది ఉండదు. ఇక ఆ వాత్సల్య ప్రేమని ఎక్కడ కోల్పోతాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు ఇప్పటి వరకు. వసుదేవుడికి తన యొక్క నిజమైనటువంటి దైవత్వాన్ని గురించి తెలియచేయకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్త పడ్డారు. కానీ ఇప్పుడు మునులు ఏం చేశారు, ఆయనకు మళ్ళీ ఆయనలో నిద్రాణమై ఉన్నటువంటి ఆయన యొక్క జ్ఞాపక శక్తిని మళ్ళీ మేల్కొల్పారు. మేల్కొల్పి కృష్ణుడు మళ్ళీ దేవాది దేవుడిగా భావించేలా చేశారు. అందుకని ఇప్పుడు 15 శ్లోకాల పాటు
వసుదేవుడు కృష్ణుని బలరాముని కీర్తిస్తూనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శిరీష మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच వచో సమవేతార్థం తాతైతదుపమన్నమహే తాద ఒక నిమిషం. వచో సమవేతార్థం తాతైతదుపమన్మహే वचो वः वचो वः समवेतार्धं तातैतदुपमन्महे యన్నః పుత్రాన్ సముద్దిశ్య తత్వాగ్రామావుదాహృతః यन्नः पुत्रान् समुद्दिश्य తత్వగ్రామావుత ఉదాహృతః. భగవానుడు పలికెను, తండ్రి, నీ పుత్రుల మమ్ము ఉద్దేశించి వివిధ తత్వములను వివరించితివి కనుక నీ వాక్కులు సముచితములే అని తలిచెదను. భాష్యము. ఆశ్రిత పుత్రునిగా నడుచుకొనుచు శ్రీకృష్ణుడు తన తండ్రి యొక్క జ్ఞాన వర్ధకమైన ఉపదేశములకు కృతజ్ఞతను తెలుపుకొనుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో నువ్వు మాట్లాడింది ఏమీ తప్పు కాదు, నువ్వు మాట్లాడిందంతా రైటే. నువ్వు మమ్మల్ని పుత్రులుగా భావించి మమ్మల్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముచితములే అనేటువంటి విషయాన్ని ముందు ఒప్పుకున్నారు. అంటే వసుదేవుడి యొక్క రియలైజేషన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు బలరాముడికి సంబంధించి వసుదేవుడు ఏమనుకుంటున్నారో అదంతా కూడా కరెక్టే, నిజమే అనేటువంటి విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ 23వ శ్లోకం ఇందుమతి మాతాజీ. ఆశ్రిత అంటే ఏంటి ప్రభుజీ? పాఠ్యంలో ఆశ్రిత పుత్రునిగా నడుచుకొని అన్నారు. ప్రభుజీ ఇంకో సందేహం ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కురుక్షేత్రం ఆ యొక్క నదీ తీరంలోనే ఉన్నారు ప్రభుజీ. ఇంకా లేదు, వీళ్ళు వచ్చేసారు అక్కడి నుంచి. సరే, వీళ్ళు వచ్చేసారు, కానీ వసుదేవుడు జైల్లో ఉంటాడు కదా, తన యొక్క కంసుని వధించేంత వరకు. అప్పటికి కంసుని వధించేశారు. ఇప్పుడు ఇక్కడ ద్వారకలో ఉన్నారు వీళ్ళు. ద్వారకలో ఉన్నారు, కానీ వీళ్ళు ఇప్పుడు కురుక్షేత్రంకి వచ్చినప్పుడు వసుదేవుడు కూడా వచ్చాడు కదా. వచ్చారు, అంటే అక్కడ ఉన్నారు. అక్కడ ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు అప్పటికే కంసుని వధించేసి ద్వారకకి షిఫ్ట్ అయిపోయారు మధుర నుంచి. ఆ తర్వాత కురుక్షేత్రానికి వెళ్ళారు. కురుక్షేత్రంలో 3 నెలలు ఉన్నారు. సరే సరే, ఓకే ఓకే, కురుక్షేత్రంలో 3 నెలలు ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ ద్వారక వచ్చారు. ద్వారక వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య డిస్కషన్ ఇది. ఓకే, అంటే యాక్చువల్ గా మునులు మాట్లాడినటువంటిది కురుక్షేత్రంలో అక్కడ విన్నారు. ఇంకా అదే చిత్రంలో ఉన్నాడు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు తీరిగ్గా. అంటే ఆయన కోరుకోవాల్సిన కోరికలు ఏమో ఉన్నాయి దేవాది దేవుడు అని తెలుసుకున్న తర్వాత. ఓకే, సందర్భం చూసుకొని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఆ కురుక్షేత్రంలోనే అడిగితే బాగోదని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతున్నారు. ఓకే, మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 23 ఇందుమతి మాతాజీ. ఓకే. అహం యూయమసావార్య ఇమే చ ద్వారకౌకసః అహం యూయమాసావార్య ఇమే చ ద్వారకౌకసః సర్వేప్యేవం యదుశ్రేష్టా విమృగ్య సచరాచరం. సర్వేప్యేవం యదుశ్రేష్టా విమృగ్య సచరాచరం. ఓ యదుశ్రేష్ఠుడా, కేవలం నన్నే కాదు, నిన్ను, నా పూజ్య సోదరుని, ఈ ద్వారకావాసులను కూడా ఈ తాత్విక వెలుగులోనే భావించవలసి ఉన్నది. నిజమునకు సకల చరాచరములను దీనిలో మనము చేర్చవలసి ఉన్నది. భాష్యము. తల్లిదండ్రులకు తనతో గల సన్నిహిత సంబంధమును పరిరక్షించుటకు శ్రీకృష్ణుడు తన తండ్రి వసుదేవునితో పలికిన ఈ వచనములో సకల జీవ ఏకత్వమును నొక్కి చెప్పుతున్నాడు. కురుక్షేత్రములో సమకూడిన మునుల నుండి శ్రవణం చేయటం వలన వసుదేవునికి తన పుత్రుల మహత్వము గుర్తు చేయబడింది. కానీ ఈ ఐశ్వర్యభావము కృష్ణునితో అతనికి గల సన్నిహిత పితృ సంబంధమును నశింపచేయుచున్నది కనుక శ్రీకృష్ణుడు దానిని తొలగింపగోరెను. శ్రీకృష్ణుడి చెడపకిన ఏకత్వమును మనము అపార్థం చేసుకొనరాదు. ఉపనిషత్తులలోని కొన్ని సూక్ష్మవాకులు నిరాకారవాదులను సమస్తము అనిర్వచనీయముగా ఏకమే అని, చరమముగా వైవిధ్యమేదీనూ లేదని విశ్వసించినట్లు తప్పుదారి పట్టించును. కొన్ని ఉపనిషత్తు మంత్రములు భగవంతుడు అతని సృష్టి యొక్క ఏకత్వమును బలపరచగా,
మరికొన్ని వారి నడుమ భేదమును వర్ణించును. ఉదాహరణకు తత్వమసి శ్వేతకేతో, ఓ శ్వేతకేతు అదే నీవు అనున్నది అభేద వాక్యము. సకల జీవులు అశ్రిత విస్తారములు కనుక వారందరూ భగవంతునితో ఏకమే అని ఈ మంత్రము ధ్రువపరచును. కానీ ఉపనిషత్తులలో భేదవాక్యములు కూడా కలవు అని భగవంతుని యొక్క అద్వితీయము విభిన్నములైన లక్షణములను ధ్రువపరచును. ఉదాహరణకు క ఏవ న్యాత్ కహ ప్రాణ్యాధ్యదేశ ఆకాశ ఆనందో న స్యాత్ ఏష ఏవానందయతి. అనంతుడైన భగవానుడే ఆదిభోక్త కానిచో ఎవడు ఈ సృష్టిని గతిశీలమునర్చి జీవులకు ప్రాణం వసగగలుగును. నిజముగా అతడొక్కడే సకల ఆనందములకు మూలము. భగవానుని యొక్క సమూహకరమగు మాయా ప్రభావంచే అసూయాపరులగు నిరాకారవాదులు అభేద వాక్యములనే పదే పదే పఠించుచు భేదవాక్యములను కేవలం అలంకారికమని భావించుచుందురు. ఇంకొక ప్రక్క వైష్ణవ వ్యాఖ్యాతలు బాహ్యమునకు గోచరించడి విరుద్ధతలను మీమాంస నియమములను అనుసరించి వేదాంత నిర్ణయములను అనుసరించి జాగ్రత్తగా సమన్వయమునర్చుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఈ శ్లోకం కొంచెం మాయావాదులకి ఉపయోగపడే శ్లోకం. ఓకే, మాయావాదుల తత్వాన్ని సమర్థించేలా కనిపించేటువంటి శ్లోకం. యాక్చువల్గా చూస్తే శ్రీకృష్ణుడు ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, నన్నే కాదు అంటే ఇంతకు ముందు కూడా వసుదేవుడు కీర్తించినప్పుడు కృష్ణ బలరాములను ఉద్దేశించి ఇద్దరు కూడా దేవాది దేవులు అని అన్నారు. అంటే మీ ఇద్దరు ఒకటే అని అన్నారు, మీ ఇద్దరు వేరు వేరు కాదు అని అన్నారు కదండి. ఇంతకు ముందు వసుదేవుడు కృష్ణుడి బలరాముడికి మీరే మీరే సృష్టికర్తలు, మీ ఇద్దరు వేరు వేరు కాదు, మీరే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విస్తరించినటువంటి వాళ్ళు, తర్వాత మీరే సృష్టికర్తలు, మీరే పోషకులు, మీరే లయం చేసేటువంటి వాళ్ళు. చివరికి మహావిష్ణువు కూడా మీరే మూలము అని చెప్పేసి ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడారు ఇప్పటిదాకా. అంటే కృష్ణుడికి బలరాముడికి మధ్య తేడా ఏమీ లేదు అంటున్నారు కదా. కృష్ణుడికి బలరాముడికి మధ్య ఏమీ తేడా లేదని అంటున్నారు. అదే కృష్ణుడు ఏమంటున్నారు? కృష్ణుడు ఏమంటున్నారంటే ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఏదైతే జ్ఞానంలో ఇప్పుడు నువ్వు ఉన్నావో ఆ జ్ఞానంలో నువ్వు మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, బలరాముడు మాత్రమే కాదు, ద్వారకావాసులు అందరూ కూడా ఉండాలి. అంటే యాక్చువల్గా నేను బలరాముడు మాత్రమే ఒకటి కాదు, నువ్వు కూడా ఒకటే, అలానే ద్వారకావాసులు కూడా ఒకటే అని చెప్పడం. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు బలరాముడు ఏ విధంగా అయితే పరబ్రహ్మము, అలానే జీవులైనటువంటి వసుదేవుణ్ణి ఇంకా ద్వారకావాసుల్ని కూడా ఉద్దేశించి వాళ్ళకి నాకు కూడా ఏం తేడా లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇది మాయావాదం కదా. సో కృష్ణుడు వసుదేవుడు ఒకటే, కృష్ణుడు ద్వారకావాసులందరూ ఒకటే, కృష్ణుడు మనము ఒకటి అంటే ఏంటి? ప్రభుజీ మాయావాదాన్ని ప్రోత్సహించినట్టుగా ఉంది. మాయావాదం అద్వైతం. అంటే ఈ ఈ మనకి ఇక్కడ ఉపనిషత్తుల నుంచి తీసుకొచ్చినటువంటి వాక్యాల నుంచి మనకి తత్వమసి శ్వేతకేతో అంటే భేద అభేద వాక్యాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, భేద అభేద వాక్యాలు, భేదం ఏమిటి అభేదం ఏమిటి అనేటువంటి కనుక మనం అర్థం చేసుకోకపోతే మనకి ఈ తత్వం అర్థం కాదు. ఒకే మాట, ఓకే, ఇందులో భావాలు అర్థం చేసుకోవాలి. అందుకనే మనకి అచించా భేద అభేద తత్వం ఏదైతే ఉందో మనకి చైతన్య మహాప్రభువు చెప్పినటువంటిది. ఇప్పుడు భేదవాక్యం ఏమిటి అని అంటే కృష్ణుడు పరబ్రహ్మం, మిగిలిన వాళ్ళందరూ జీవులు. ఈ జీవులందరికీ ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో పరబ్రహ్మం యొక్క తత్వంతో సమానమైనటువంటిది, అంటే ఆధ్యాత్మిక తత్వం. ఓకే, అభేద వాక్యం ఏమిటి? అది అభేదం. భేదం ఏమిటి అని అంటే కృష్ణుడు దేవాది దేవుడు పరబ్రహ్మం, మిగిలిన జీవులందరూ కూడా పరబ్రహ్మం యొక్క అంశలు. పరబ్రహ్మమే ఏం చేస్తారు అని అంటే ఈ జీవులకి శరీరాన్ని ఇస్తారు, ఈ జీవులకి జీవనాన్ని ఇస్తారు, అంటే భౌతిక శరీరాన్ని ఇస్తారు. అంటే ఈ భౌతిక శరీరాన్ని తీసుకోగలిగినటువంటి జీవులకి ఎలా తీసుకోగలుగుతున్నారు అంటే భగవంతుడి కారణంగా తీసుకోగలుగుతున్నారు. మరి కృష్ణుడు జీవులు ఒకటే అయితే ఆ పని జీవులు చేయగలరా? కృష్ణుడు చేసేటువంటి సృష్టి కార్యాన్ని జీవులు చేయగలరా? ఇది భేదం. ఇది భేదం. సో ఈ భేద అభేద తత్వాన్ని మనము తెలుసుకోవాలి.
అది తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే అందరం ఒకటే, నేను కృష్ణుడిని అని చెప్పేసుకుంటారు అందరూ. ఓకే, కృష్ణుడే చెప్పాడు స్వయంగా నీకు నాకు తేడా లేదని అనేటువంటిది. కానీ మనం ఏం చేయాలి? అంశులం కాబట్టి ఈ అంశులమైనటువంటి మనము పూర్ణమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి సేవకులము అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ శ్వేతకేతు అంటే ఏంటి ప్రభుజీ? శ్వేతకేతు, ఓ శ్వేతకేతు అదే నీవు అంటే మరి ఆయన ఎవరు అంటే ఇక్కడ మరి వారి నడుమ భేదమును వర్ణించు. ఉదాహరణకు తత్వమసి శ్వేతకేతో అభేద వాక్యం, సకల జీవుల ఆశ్రిత విస్తారములు కనుక వారందరూ భగవంతునితో ఏకమే అని ఈ మంత్రము ధ్రువపరుస్తుందట. ఓకే, సో మీకు నాకు తేడా లేదు అని చెప్పేది అనమాట ఆ మంత్రం. ఓకే మాతాజీ, అదొక ఓకే మంత్రం. ప్రభు. అదొక మంత్రం. ఓకే, 24వ శ్లోకం లక్ష్మీ అప్పగురు. హరే కృష్ణ. ఆత్మా హేక స్వయం జ్యోతి నిత్యోన్యో నిర్గుణో గుణై. ఆత్మా ఏక స్వయం జ్యోతి నిత్యోన్యో నిర్గుణో గుణైః. ఆత్మసృష్టైస్తత్కృషే తత్కృతేషు భూతేషు బహుదేయతే. ఆత్మసృష్టైస్తత్కృతేషు భూతేషు బహుదేయతే. పరమాత్ముడు నిజముగా ఏకమే అయినను అతను స్వయం ప్రకాశుడు, నిత్యుడు, దివ్యుడు, నిర్గుణుడు కాని తాను సృజించిన గుణముల ద్వారానే ఆ ఏకమగు పరతత్వం పరమ సత్యము గుణ విస్తారములతో పలు రూపములుగా ప్రకటితమగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. సో పరమాత్ముడు ఏకమే అయి ఉన్నాడు. అతడు స్వయం ప్రకాశుడు, నిత్యుడు, దివ్యుడు, నిర్గుణుడు కానీ తాను సృజించిన గుణముల ద్వారానే ఆ ఏకముకు పరమసత్యము గుణ విస్తారములలో పలు రూపములుగా ప్రకటమగును. గుణ విస్తారాలు ఏంటి? సత్వరజస్తమ గుణాలు ప్రభుజీ. ఎవరు గుణ విస్తారాలు? కారణోదక బ్రహ్మ విష్ణువు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓకే, విష్ణు మహేశ్వరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తానే గుణ విస్తారాలని గుణావతారాలుగా వచ్చారు. భగవంతుడు వాళ్ళు అంతా ఒకటి కానీ విస్తరించారు. అలా భగవంతుడే అలా విస్తరించారు అనేటువంటి విషయాన్ని చెప్తారు గుణావతారాలుగా. ఓకే, నెక్స్ట్ 25 సునీత హరిబొమ్మ. హరే కృష్ణ. కం వాయుర్జ్యోతిరాపో భూస్తత్కృతేషు యథాశయం. కం వాయుర్జ్యోతిరాపో భూతస్కృతేషు యదాశయః. ఆవిస్థిరోల్పభూరేకో నానాత్వం యాత్య సావపి. ఆవిస్తర్యోల్పభూర్యో నానాత్వా యాత్య సావస్థి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనేది తత్వములు వివిధ వస్తువులుగా ప్రకటమైనప్పుడు గోచరము, అగోచరము, అల్పము లేదు ఘనము నగుతుండును. అట్లే పరమాత్ముడు ఏకమైనను బహురూపములుగా అయినట్లు గోచరించుతుంది. కృష్ణ కృపామూర్తి శ్రీల కృపాదికి భాష్యము. ప్రస్తుత శ్లోకమును గడిచిన శ్లోకమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇట్లు వివరించింది. తానే సృష్టించినట్టి త్రిగుణ ప్రభావము వలనే ఏకముకు పరమాత్మ పలు రూపములుగా గోచరించును. అది ఎట్లు? సత్యములకు పరమాత్ముడు స్వయం ప్రకాశకుడు, నిత్యుడు, సమస్తమునకు అన్యుడు, గుణరహితుడు అయినను తాను ప్రకటమైనప్పుడు వీటిని విపరీతముగా అనగా గుణపూర్ణమైనట్టి పలు తాత్కాలిక రూప సమూహముగా గోచరించును. ఆకాశాది తత్వములు ఘటాదులు ఎందు ప్రకటమైనప్పుడు కనిపించుట, అదృశ్యమగుట జరిగినట్లు నానా వివిధ రూపముల యందు పరమాత్ముడు కనిపించి అదృశ్యమగుతున్నట్లు గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ భౌతిక శరీరాలు దాల్చినటువంటి జీవులందరూ కూడా భగవంతుడి యొక్క విస్తారాలే. ఓకే, భగవంతుడి యొక్క విస్తారాలే. ఏ విధంగా అయితే బ్రహ్మ విష్ణువు శివుడు ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క గుణావతారాలు
గుణ విస్తారాలు ఆ విధంగానే మనమందరం కూడా భగవంతుడి యొక్క విస్తారాలమే. ఉం? కాకపోతే సామాన్య జీవులం. ఓకే, వాళ్ళకి ఇంకా దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళలో కొంత ఇవ్వబడ్డాయి, మనలో ఇంకొంచెం తక్కువ ఇవ్వబడ్డాయి. ఓకే, మనకున్నటువంటి సామర్థ్యం కంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఉన్నటువంటి సామర్థ్యం ఎన్నో వేల రెట్లు ఎక్కువ. ఓకే, వాళ్ళకున్న సామర్థ్యం కంటే భగవంతుడి యొక్క సామర్థ్యం ఇంకా ఎక్కువ. సో భగవంతుడే విస్తరిస్తున్నారు. ఏ అవతారంలో ఎంత శక్తి సామర్థ్యాలు అవసరమో అంత శక్తి సామర్థ్యాలతోటి భగవంతుడు విస్తరించడం అనేటువంటి జరుగుతుంది. అంటే బ్రహ్మదేవుడిగా ఆయన బాధ్యతను నిర్వర్తించటానికి ఎంత జ్ఞానం అవసరం, ఎంత భక్తి అవసరం, ఎంత స్థితి, ఎలాంటి స్థితి అవసరమో అలాంటి స్థితితోనే ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అలానే శివుడు మహేశ్వరుడు కూడా. సో ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆయన ఏ విధంగా అయితే వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాలతోటి ఆయన ఎలా అవతరించారో ఇతర అవతారాలుగాను ఆయన అవతరిస్తారు. ఆ తర్వాత జీవులుగాను మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే కదా. వాళ్ళు అంశలే, మనము అంశలమే. కాకపోతే మనకి వాళ్ళకి మధ్య అంతరము అనేటువంటి ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా మనం కూడా బహురూపాలుగా, అది కూడా తాత్కాలికమైనటువంటి రూపాలుగా కదా. మనందరం కూడా తాత్కాలికమే కదా, మన శరీరాలన్నీ తాత్కాలికమే కదా. సో ఈ విధంగా భగవంతుడే అవతరించారు. మనకి అనిపిస్తుంది ఎప్పుడైతే మనము భౌతిక ప్రకృతిలో చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా కృష్ణ సంబంధంలో చూసినప్పుడు మనకి ఆ వ్యక్తులు అలా కనపడరు మనకి. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణ సంబంధంలో చూసినప్పుడు ఏమో ఎవరిని చూసినా కానీ భగవంతుడిలా అనిపిస్తుంది. ఓకే, అందరిలోనూ కృష్ణుడి యొక్క అంశ, అందరూ కృష్ణుడి యొక్క అంశ అనేటువంటిది కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే భక్తిలో పురోగమించినప్పుడు వ్యక్తి శుద్ధ భక్తుడిగా మారిపోయినప్పుడు తను ఏం చూసినా కానీ ఆయనకి భగవంతుడే కనిపిస్తారు. మనకి ఒక భగవద్గీతలో వచ్చింది, భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే, విద్యా వినయ సంపన్నే ఒకటి వచ్చింది మనకి. కాకపోతే మనకి బ్రహ్మ సంహితలో శ్లోకం చెప్పారు చూసిందా, ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంత సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరం అచించ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భయామి. అంటే ఏం చెప్పారు అక్కడ? మనకి ప్రేమాంజనం అంటే కళ్ళల్లో కనుక మనకి భగవంతుడి మీద కనుక ప్రేమ కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనం చూసే ప్రతిదీ కూడా ఆ ప్రేమతోటి మనం చూసేటువంటి ప్రతిదీ కూడా భగవంతులానే మనకు కనిపిస్తారు. ఓకే, ఇంకొకటి వస్తుంది చైతన్య చరితామృతంలో కూడా ఒకటి వస్తుంది. ఏమని వస్తుందంటే ఆయన పేరేంటి, రామానందరాయ. ఒకసారి చైతన్య మహాప్రభుని చూసి సన్యాసి రూపంలో ఉన్నారు రామానందరాయకి చైతన్య మహాప్రభు ఎవరికైనా సరే సన్యాసిలా కనిపిస్తారు. ఒకసారి రామానందరాయ చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నారంటే, నువ్వు నిజంగా సన్యాసివేనా? నాకెందుకో నువ్వు శ్యామసుందర రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిలా కనిపిస్తున్నావు నువ్వు అని అన్నారు. ఓకే, రామానందరాయ్ అన్నప్పుడు చైతన్య మహాప్రభు శుద్ధ భక్తులకి ఎవరిని చూసినా శ్రీకృష్ణుడిలానే కనిపిస్తారులే అన్నారు. యాక్చువల్గా చైతన్య మహాప్రభు తను భగవానుడు అనేటువంటి విషయాన్ని రివీల్ చేసుకోలేదు. ఓకే, కానీ రామానందరాయ్కి ఎక్కడో డౌట్ వచ్చింది. రామానందరాయ్ మళ్ళీ పదే పదే అడిగారు, లేదు లేదు నాకు నువ్వు శ్యామసుందరుడిలా కనిపిస్తున్నావు, నువ్వు నాకు శ్యామసుందరుడు, నువ్వు శ్యామసుందరుడు కదా అని అడిగారు. అడిగినప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు తను శ్రీకృష్ణుడు రాధ యొక్క తత్వం కలిసి చైతన్య మహాప్రభుగా అవతరించాను అని తనలోనే కృష్ణుడిని రాధని ఇద్దరిని చూపించేశారు రామానందరాయ్కి. ఓకే, ఇది మనకి మధ్యలీలలో వస్తుంది చైతన్య చరితామృతంలో. రామానందరాయ్ అడిగినప్పుడు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అంటే భగవంతుని సర్వత్రా చూడగలిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి. ఓకే, సామాన్యులకి అది అర్థం కాదు. ఓకే, సో అదనమాట. ఓకే, నెక్స్ట్ 25వ శ్లోకం. హైమవతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 25 ఇప్పుడు చదివింది ప్రభుజీ, ఆకాశాది తత్వంలో ఘటాదులు ఎందు ప్రకటితమైనప్పుడు అనేసి అంటే ఘటాదులు అంటే ఏంటి ప్రభుజీ? అంటే ఈ పంచభూతాలు మన శరీరంలా ప్రకటమైనప్పుడు, మన శరీరం పంచభూతాల నుంచి శరీరం వస్తుంది. పంచభూతాలు మన శరీరంలో ప్రకటమైన తరువాత పంచభూతాలు కనిపిస్తాయా? నా ముఖంలో మీకు ఆకాశం కనపడుతుందా? కనిపించదు. నా ముఖంలో భూమి కనిపిస్తుందా మీకు? కనిపించదు.
నా మొహంలో నీరు కనిపిస్తుందా, అగ్ని కనిపిస్తుందా మీకు? కనిపించదు. కనిపించదు. అట్లనే భగవంతుడు కూడా ఇలా అవతరించిన తర్వాత భగవంతుడి యొక్క తత్వం మనకు అర్థం కాదు. అంటే పంచభూతాలు బయట ఉన్నాయి, మనలోనూ ఉన్నాయి, కానీ మనకు అవగతం కావు. అలానే భగవంతుడు కూడా మనకి అర్థం కాడు అని చెప్తున్నారు. ఓకేనా? ఘటాదులు అంటే శరీరాలు. శరీరం అది భౌతికమైనటువంటి. కరెక్ట్. ఓకే, 26వ శ్లోకం. హైమతి మాతాజీ మీరు నెక్స్ట్ శ్లోకం చదవండి. పి లక్ష్మీ మాత చదవండి. హరే లక్ష్మీ కృష్ణ మాత. ప్రభుజీ. హరే శ్రీ సుకౌవాచ శ్రీ శుకవాచ ఏవం భగవతా రాజన్ వసుదేవా ఉదాహృతః ఏవం బుధావతా రాజన్ వసుదేవం ఉదాహృతః శ్రుత్వా వినష్టనానాది తూష్ణీం ప్రీతమనా అభూత్. శ్రుత్వా నిష్టనానాది స్తుష్టి ప్రీతమనా అభూతాన్. శుకదేవ గోస్వామి పలికెను. రాజా, తనతో భగవానుడు పలికెను. ఈ ఉపదేశములను విన్నవాడై వసుదేవుడు భేద బుద్ధి రహితుడయ్యను. మనసు సంతృప్తి చెందగా అతడు మౌనమును వహించను. హరే కృష్ణ ప్రభుజీ. ఎప్పుడైతే కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు విన్నారో వసుదేవుడు ఒక్కసారిగా మౌనాన్ని పాటించారు. చాలా సంతృప్తుడు అయ్యాడు అనమాట కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలు. అంటే ఇప్పటి వరకు కూడా కృష్ణుడు ఆయనకు ఉపదేశాలు ఇచ్చారు, భగవంతుడి యొక్క తత్వం గురించి తెలియజేశారు. ఇక ఇప్పుడు దేవకీ మాత మాట్లాడతారు. అంటే వసుదేవుడి పక్కన దేవుడు కూడా ఉన్నారేమో, మన వెనకాల పిక్చర్ లో లేరు. ఇప్పుడు దాకా వసుదేవుడు కృష్ణుడు బలరాముడితోనే మాట్లాడుతున్నట్టు మనకు తెలుసు. కానీ ఇంట్లోనే కాబట్టి జరుగుతున్నటువంటిది దేవకీ మాత కూడా ఉండడం అనేటువంటి జరిగింది. దేవతి మాత మాట్లాడుతుంది. ఓకే, సో వసుదేవుడు మాట్లాడిన దానికి దేవకి మాట్లాడిన దానికి తేడా ఉంటుంది. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు బలరాముడు అని తెలుసుకున్నటువంటి వసుదేవుడు చేతులు జోడించి నమస్కరించి మాట్లాడి భగవంతుడు గొప్పతనాన్ని కీర్తించారు. కానీ ఒక దేవకీ మాత ఏం మాట్లాడతారో చూద్దాం డిఫరెంట్ గా. ఓకే, దేవకీ మాతకి వసుదేవుడికి మధ్య ఉన్నటువంటి తేడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 27, 28 హైమవతి మాతాజీ. అత తత్ర కురు శ్రేష్ఠ దేవకీ సర్వదేవత అత తత్ర కురు శ్రేష్ఠ దేవకీ సర్వదేవత శ్రుత్వా నీతం గురు పుత్రం ఆత్మజాభ్యాం సువిస్మితాం. శ్రుత్వా నీతం గురో పుత్ర ఆత్మజాభ్యం సువిస్మిత. కృష్ణరామో సమాశ్రవ్య పుత్రాన్ కంస విహింసితాన్. కృష్ణరామౌ సమాశ్రావ్య పుత్రాన్ కంస విహింసితాన్. స్మరంతి కృపణం ప్రాహ వైక్లవ్యాధశ్రులోచన. స్మరంతి కృపణం ప్రాహ వైక్లవ్యాధస్లోచన. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామం. ఓ కురుశ్రేష్ఠుడా, ఆ సమయమున విశ్వపూజితురాలకు దేవకీదేవి తన ఇరువురు పుత్రులకు కృష్ణ బలరాములను సంబోధించడి అవకాశమును పొందెను. వారు తమ గురుపుత్రుని బ్రతికించి తెచ్చిరని పూర్వము వినినదై ఆమె విస్మితురాలై ఉండెను. కంసునిచే వధింపబడిన తన పుత్రులను తలుచుకొని ఇప్పుడు ఆమె విషణ్ణురాలై అశ్రుపూర నయనములతో కృష్ణ బలరాములను ఇట్లు దీనముగా వేడుకొలను. భాష్యంపై శ్రీల ప్రభుపాదికి. శ్రీకృష్ణుని మహిమను గురించిన ఎరుకకు అతన్ని తన పుత్రునిగా చూచుటకు పొసగక పోగుట వలన ఆ దేవదేవుని పట్ల వసుదేవుని ప్రేమ కలత చెందింది. కాగా తన మృతపుత్రుల పట్ల శోకం వలన దేవకీదేవి ప్రేమ కొంత విచలితమయ్యింది. తాను గాక అసలైన పుత్రుడు ఇంకొకడు ఉన్నాడనేది ఆమె తప్పుభావాలను తొలగించుటకు శ్రీకృష్ణుడు అంతటా ఏర్పాటు చేశాడు. దేవకీదేవి మహాత్ములందరి చేత పూజనీయురాలని తెలియబడినందున ఆమె చూపిన మాతృ ప్రేమ కేవలము నిజముగా యోగమాయ ప్రభావమే అయి ఉండను. యోగమాయ భగవంతుని లీలల యొక్క ఆనందమును వృద్ధి చేయుచుండను. కనుకనే 54వ శ్లోకములో దేవకీదేవి మోహిత మాయయా విష్ణు
విష్ణుమాయతే మోహితురాలైనదిగా వర్ణింపబడనున్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ఓకే. ప్రభు. హరి సో అర్థమైనా వసుదేవుడికిను దేవకికి మధ్య తేడా? ఉం? ఎవరికి ఎస్ అర్థం ప్రభు. కాలేదా? ఆ? ఏంటి తేడా చెప్పండి. ఈమె యోగమాయలో దేవకి దేవి యోగమాయలో ఇప్పుడు ఉంది ఆమె ప్రభుజీ. ఆమె యోగమాయలో అర్థం లేదు, చేసుకుంది. సేమ్ ఆమె యోగమాయ ప్రభావంలో లేదు కృష్ణుడితో మాట్లాడుతున్నటువంటి సమయంలో. ఎందుకంటే కృష్ణుడు వసుదేవుడితో మాట్లాడుతుంటే వసుదేవుడు విన్నాడు కదా. విన్నది, ప్లస్ ఆమె కృష్ణుడి యొక్క గొప్పతనం కూడా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. తన ఆ గురుపుత్రుల్ని బ్రతికించి తీసుకొచ్చినటువంటి గ్రేట్నెస్ ఏదైతే ఉందో, గొప్పతనం ఏదైతే ఉందో అది కూడా ఆమెకు అర్థమైంది. ఇప్పుడు అర్థమయ్యి ఆమెకు ఒక్కసారిగా తను కోల్పోయినటువంటి పిల్లలు గుర్తొచ్చారు ఇప్పుడు ఆమెకి. ఓకే, అంటే ఆడవాళ్ళు అవకాశం వస్తే వదిలిపెట్టరు. నేను అడిగాను కదా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా అడిగారు కదా, ఇదే అనమాట. ప్రభు. గుర్తుండదు అంటున్నారు. వసుదేవుడు మర్చిపోయిన విషయాన్ని ఈమె గుర్తుంచుకుంది. జ్ఞాపకశక్తి ఎక్కువ. దేవకీదేవి గుర్తు చేసింది ప్రభు. ఓకే, తల్లి మనసు ప్రభుజీ. తల్లి మనసు అంట, అవి మార్చేశారు మాట ఇప్పుడు. ఎప్పుడైతే భగవంతుడే స్వయంగా తన కళ్ళ ముందు నిలబడ్డారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆమె తన పుత్రుల్ని తిరిగి తెప్పించుకోవాలనుకుంటుంది అనమాట ఆమె. ఓకే, కోల్పోయిన పుత్రుల్ని తిరిగి తెప్పించుకొని చూడాలి అని అనుకుంటుంది. అందుకనే ఆమె ఒక్కసారిగా కృష్ణుడిని బలరాముడిని ఉద్దేశించి వేడుకుంటుంది. ఏమనుకుంటుందో చూద్దాం. 29వ శ్లోకం. నరసింహారావు ప్రభు. శ్రీ దేవక్యువాచ. నరసింహారావు ప్రభుజీ, శ్రీవాణి మాత చదవండి. ప్రభు నేను చదవన ప్రభుజీ. శ్రీవాణి మాత. శ్రీదేవక్యువాచ. రామ రామ ప్రమేయాత్మం కృష్ణ యోగేశ్వరేశ్వర. రామ రామ ప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర. వేదాహం వా విశ్వసృజాం ఈశ్వరావాధిపూరుషాం. వేదాహం వాం విశ్వసృజాం మీశ్వరావాధిపురుషౌ. శ్రీ దేవకీదేవి పలికెను, ఓ రామ రామ అప్రమేయాత్ముడా, ఓ కృష్ణ యోగేశ్వరేశ్వర, మీరు విశ్వ సృష్టికర్తలందరకు చరమ ఈశ్వరులని ఆది పురుషులని నేను ఎరుగుదును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇంతకు ముందు కృష్ణుడు మీకు నాకు తేడా లేదు, అందరం ఒకటే అని చెప్పారంటే, కోల్పోయిన పుత్రులకి కృష్ణుడికి మధ్యలో కూడా తేడా లేదు అని దేవికి భావించాలి అని అనుకున్నారు కృష్ణుడు. కాబట్టి కృష్ణుడిలోనే కోల్పోయిన పుత్రులు అందరినీ చూసుకోవాలి. కానీ దేవి మాత్రం అలా ఏం చెయ్యట్లేదు. ఆమె ఏముంటుంది, రామ రామ అప్రమేయాత్ముడా ఓ కృష్ణ అంటే బలరాముణ్ణి కృష్ణుని ఉద్దేశించి పేర్లు పెట్టి పిలుస్తుంది ఆమె. పిలిచి మీరు విశ్వ సృష్టికర్తలు అందరికీ చరమఈశ్వరులు. విశ్వ సృష్టికర్తలు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కదా ప్రభుజీ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు అందరికీ కూడా చరమ ఈశ్వరులు, అంతిమ ఈశ్వరులు. అంటే మీరు మూలం అని అర్థం అనమాట. ఆది పురుషులని మేము ఎరుగుదము. ఓకే, సో ఈమెకి పూర్తి జ్ఞానం ఉంది. ఇప్పుడు యోగమాయ ప్రభావంలో లేదు. ఓకేనా? సో ఆమె ఇప్పుడు ఏమడుగుతుందో చూద్దాం. 30వ శ్లోకం. మంగతాయారు మాతాజీ. నరసింహారావు ప్రభుజీ చదవండి. నరసింహారావు ప్రభుజీ చదువుతారు మాతాజీ. నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మంగతాయారు మాతాజీ. ఓకే ప్రభుజీ. కాల విధ్వస్త సత్వానాం రాజ్యాముచ్చాత్రవర్తినాం. కాల విధ్వస్త సత్వానాం రాజ్యాముచ్చాత్రవర్తినాం. భూమిర్భారాయమాణానాం అవతీర్ణౌ కిలాధ్యమే. భూమిర్భారాయమాణానామవతీర్ణో కిలాధ్యమే. ప్రస్తుత యుగము వలన సత్వగుణము నశించిన వారు, అందుచే శాస్త్ర ప్రమాణములను ధిక్కరించుచు భూభారముగా తయారైన వారు రఘు రాజులను వధించగోరిన వారే మీరు ఈ జగత్తులో నా గర్భము నుండి ఇప్పుడు అవతరించిరి. హరే కృష్ణ ప్రభు. ప్రస్తుత యుగము వలన సత్వగుణము నశించిన వారు, అందుచే శాస్త్ర ప్రమాణమును ధిక్కరించుచు భూభారమును తయారైన వారు రాజులు వధింపగోరిన వారై మీరు ఈ జగత్తులో నా గర్భము నుండి ఇప్పుడు అవతరించిరి. నాకు పిల్లలుగా ఎందుకు పుట్టారు మీరు? ప్రస్తుతం
సత్వగుణం నశించి అసురులుగా ఎక్కువైపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరినీ నశింపజేయడం కోసం మీరు ఇప్పుడు అవతరించారు నాగర్భం నుంచి అని ఏమంటుంది. అంటే మీరు విశ్వ సృష్టికర్తలకే మూలం, కానీ మీరు నాగర్భంలో పుత్రులుగా ఎందుకు జన్మించారు అని అంటే దుష్ట శిక్షణ కోసం వచ్చారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 31వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. యస్యాంశాంశాంశ భాగేన విశ్వోత్పత్తిలయోదయ యస్యాం సాంసాంసభాగేన విశ్వోత్పత్తిలయోదయాః భవంతి కిల విశ్వాత్మం త్వాద్యాహం గతిం గతా. భవంతి కిల విశ్వాత్మం సత్వం తత్వాద్వాహం గతిం గతా. ఓ విశ్వాత్ముడా, ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యములు నీ అంశ యొక్క అంశాంశ భాగము చేతనే నిర్వహించబడును. అట్టి దేవదేవుడకు నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. జై ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీధర స్వామి ఈ శ్లోకం ఇట్లు వివరించింది. వైకుంఠనాథుడకు నారాయణుడు శ్రీకృష్ణునికి ఒక అంశ. తొలి సృష్టికర్త అయిన మహావిష్ణువు నారాయణుని అంశ. మహాతత్వము మహావిష్ణువు యొక్క చూపు నుండి ఉద్భవించను. ఇక మహాతత్వం యొక్క విభాజిత అంశములే 3 గుణములు. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన అంశాల ద్వారా వర్తించుచు విశ్వం యొక్క సృష్టి స్థితి లయములను కావించుచున్నాడు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. కృష్ణుడు అర్జునుడికి కూడా ఈ విషయాన్ని చెప్పారు భగవద్గీతలో. గుర్తుందా? నా అంశ మాత్రముతోటే నేను ఈ సమస్త సృష్టిని పోషిస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఈ సమస్త సృష్టి గురించి మనం తెలుసుకుంటేనే మనం విస్తుపోయేటువంటి నిజాలు ఎన్నో ఉంటాయి. ఓకే, మనకు తెలిసి చాలా కొంచెం 1% కూడా 1%లో 1% కూడా తెలుసుకోలేదు మనం. ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి నిజాలన్నీ అందరికీ తెలియవు. సైంటిస్టులకు కూడా తెలియవు సమస్త సృష్టిలో ఉన్నటువంటి నిజాలన్నీ. వాళ్ళు మహా కనుక్కుంటే 9 గ్రహాలు 10 గ్రహాలు 11 గ్రహాలు కనుక్కున్నారేమో ఇప్పటి వరకు. అంతేనా సృష్టిలో ఉన్న గ్రహాలు? కొన్ని లక్షల గ్రహాలు ఉన్నాయి, కొన్ని కోట్ల గ్రహాలు ఉన్నాయి ఈ సృష్టిలో. సైంటిస్టులకు తెలిసింది ఒక 9 గురించి. అంటే ఎంత శాతం కనుక్కున్నారు వాళ్ళు? ఆ 9లో కూడా కొన్ని గ్రహాల మీదకి పోలేకపోయారు. అసలు అన్ని గ్రహాల మీదకి పోలేదు, ఏదో దగ్గరలో ఉన్న చంద్రుడి దగ్గరకు పోయారు. అది కూడా మేము చంద్రుడి మీద పోయినాం అని అంటున్నారు. ప్రభుపాద ఉద్దేశం ప్రకారం అయితే వాళ్ళు చంద్రుడి మీద కూడా పోలేదు, ఏదో ఎక్కడికో పోయి జెండా పాతి చంద్రుడి మీద పాతిను అని అనుకుంటున్నారు వాళ్ళు. నిజానికి వాళ్ళు చంద్రుడి మీద కూడా పోలేదని అంటారు. ఓకే, అంటే ఈ సైంటిస్టులు కూడా తెలుసుకోలేనటువంటి విషయాలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి సృష్టిని పోషించడానికి స్వయంగా భగవంతుడు రావాల్సిన అవసరం ఏం లేదు. ఆయన అంశ సరిపోతుంది. మనందరికీ తెలిసింది ఏంటంటే సృష్టి స్థితి లయ చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధారంగానే ఇదంతా కూడా జరుగుతుంది. సృష్టింపబడుతుంది, పోషింపబడుతుంది, లయింపబడుతుంది. వీళ్ళందరూ భగవంతుడి యొక్క అంశలో. ఎలా? శ్రీకృష్ణుడి నుంచి విస్తరించినటువంటి సంకర్షణుడు నుంచి విస్తరించినటువంటి చతుర్వ్యూహం నుంచి వచ్చినటువంటి మళ్ళీ చతుర్వ్యూహం నుంచి వచ్చినటువంటి మహావిష్ణువు నుంచి వచ్చినటువంటి గర్భోదక విష్ణువు నుంచి వచ్చినటువంటి క్షీరోదక విష్ణు. ఎన్నో అంశ విష్ణువులో? 3 4 5 ఎన్నో అంశ. సో ఆ అంశ మాత్రంతో ఈ సమస్త సృష్టి పోషింపబడుతుంది, లయింపబడుతుంది, సృష్టింపబడుతుంది. అంటే భగవంతుడి యొక్క సామర్థ్యం ఏమిటి అని అంటే వీటన్నిటికంటే చాలా ఎక్కువ అనమాట. అదే విషయం ఇక్కడ దేవకి కూడా చెప్తుంది అనమాట. ఓకే, ఓ విశ్వాత్ముడా, ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యములు నీ అంశ భాగములు చేతనే నిర్వహింపబడును. అంశ ఏమవుతుందండి? అంశని ఒక పదంతో అంటారు. ఏమని అంటారు? అంశాంశని కళ అంటారు. ఓకే, అంటే భగవంతుడి యొక్క కళావతారాలు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఓకే, కళావతారాలు, గుణావతారాలు కూడా. గుణావతారాలు, కళావతారాలు. వాళ్ళే కదా ప్రభుజీ.
ఓకే ప్రభు. అంశాంశం ఏమంటారు ప్రభుజీ మరి? అంశాంశని కళ అంటారు. కళ. మన శరీరంలో అంశ అంటే చెయ్యి. ఓకే, చెయ్యిలో భాగమైన వేళ్ళు ఏంటి? మన శరీరానికి కళ అన్నమాట. అంశాంశ అంటే కళ. ఓకేనా? ఓకే, నెక్స్ట్ 33 శ్రీదేవి మాత చదువు. హరే కృష్ణ. చిరామృత సుధాధానే గురునా కిల చోదితౌ చిరామృత సుతాదానే గురునా కిల చోదితౌ అనిన్యతు పితృస్థానాం గురవే గురుదక్షిణాం ఆనిన్యధు పితృస్థానాం గురవే గురుదక్షిణాం తథా మే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరౌ తథా మే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరౌ భోజరాజః తన్పుత్రాన్ కామయే ద్రష్టు మాహృతాన్ భోజరాజః తాన్ పుత్రాన్ కామయే ద్రష్టుమాహృతాన్. చాలా కాలం క్రిందట మరణించినట్టు తన పుత్రుని తిరిగి తీసుకుని రావలసినదిగా గురువు మేము ఆదేశించినప్పుడు పితృదేవతల స్థానం నుండి అతనిని గురుదక్షిణగా తెచ్చినని చెప్పబడినది. ఓ యోగేశ్వరులారా, అదే రీతిగా నా కోరికను కూడా తీర్చుడు. భోజరాజుచే చంపబడిన నా పుత్రులను తెచ్చి నేను తిరిగి వారిని చూచినట్లు చేయుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఫైనల్ గా వచ్చేసింది. ఫైనల్ గా దేవకి మాత అడిగేశారు ఏమని? నేను ఇంతకు ముందు విన్నాను, గురుదక్షిణగా గురువు యొక్క పుత్రుడు, మరణించినటువంటి గురువు యొక్క పుత్రుడినే తీసుకొచ్చి ఇచ్చినావు నువ్వు. అలానే మీరు యోగేశ్వరులు కాబట్టి భోజరాజు అంటే ఎవరిని? కంసుడు. కంసుడితో చంపబడినటువంటి నా పుత్రులు కూడా నాకు చూపించు, వారిని కూడా నాకు చూసేలా చెయ్యి అని చెప్పేసి ఆమె అడుగుతున్నారు అన్నమాట. తిరిగి వారిని నాకు చూపించు అని అడిగారు. ఓకే, అది దేవకి మాత కోరిక పెట్టేశారు. ఇప్పుడు కృష్ణుడు దేవకి మాత కోరిక తీర్చడానికి ఏం చేస్తారు అనేటువంటి మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్.